ఆకాశవాణి ఆకుపచ్చని కోరికలు నాటకం రచన నిర్వహణ శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం. ఒరే ఒరే రాఘవా, బానొస్తోందిరా, దిగు, చెట్టు దిగురా, తోటవాడొచ్చేస్తాడు రా. 4 కాయలు కొద్దాం అనుకున్నానే చంద్ర, టక్కుమని చాకు పెట్టి గట్టిగా లాగాను లేదు, గెల మొత్తం పడింది. ఎవ్వరూ గొడవ చేయొద్దు. బాబోయ్, చీకటి పడిపోయిందిరా, మా అమ్మ తిడుతుంది, నాన్న కూడాను. నాన్న ఎవర్రా? నాన్నగదు ఇక్కడే కూర్చుని ఏడు. లేకపోతే నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కించింది నువ్వు, గెలపడ్డాక పారిపోయేది నువ్వు ఒక్కటేవేనా? తిట్లు మాక చంపేస్తాను. అందరూ తలో 2 కాయలు తీసుకుని మరీ పొండి. పెద్ద బావ పొండారా? పొండి పొండి పొండి. ఓరి సన్నాసి వేధవా, ఇక్కడ కుర్ర పీనుగులతో సమానంగా ఆడుతున్నావా? అది అర్జెంటుగా. బావా, వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బావా, తడిసిపోతాం. పూరాగా తడిసి కాదు, ములిగి చచ్చాంలే. తండ్రికి కర్మ చేయాల్సిన వాడివి, ఇంకెంత తడవకుండా అయింది. మీ నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? బాబోయ్, భయం వేస్తుంది బాబా. 2 రోజుల క్రితం ఎక్కడికో వెళ్ళాడని, వచ్చేస్తాడని అమ్మ చెప్పింది. యాక్సిడెంటే మనకి. నాన్న నాన్న నాన్న, పరిగెత్తకు, నేను వస్తున్నాను. వెంకటరామయ్య తాతగారు ఉన్నారు, అన్నయ్య గారు జగపతి ఉన్నారు, కుర్రాడైనా రాఘవుడున్నాడు. ఎన్ని చిక్కులొచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12వ రోజుని ఇలా ప్రస్తావించాడేమిటా అని మీరేం అనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలని ఉంది. అలా అనుకుంటే ఎలాగ తమ్ముడు గారు? మామయ్య గారు ఇంత హఠాత్తుగా, ఇంత దారుణంగా, అర్ధంతరంగా చనిపోతారని కలగన్నావా? పేకాటలో 2 రోజులు ఏకధాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి. అయ్యయ్యో, ఘోరకలి. 4 కూతుళ్లను కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పట్టీకి పులి అనిపించుకొని ఈ కుర్ర విధవ రాఘవుణ్ణి అనాథని చేసి వెళ్ళిపోయాడు బాబు మీ మామగారు. ఆస్తులు, అంతస్తులు, అప్పులు ఉన్నాక ఆప్తుల సాగు బాధ కంటే వ్యవహారాలే ముఖ్యం. తప్ప తాతగారు, దుఃఖం దిగమింగుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పచెప్పకపోయినా బాధ లేదు, గాని అప్పులు అంటగట్టకూడదు కదా. ఆయన కామేశం, చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు. సంతోషం. తాతగారు, ఒక్క సంగతి నన్ను మనవి చేసుకొనివ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన 4 ఉండగానే చేసేయమని నేనే కోరాను. మనిద్దరి తర్వాత అల్లుళ్లకు సమస్యలు లేవండి. వారు హాయిగా ఒకరు ఇంజనీరు, ఒకరు డాక్టరు, లక్షలు ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు, దేశాంతరాలు వెళ్ళిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కరకు వస్తుందో పడదోస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే. అప్పులు, ప్రోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు, మార్కెట్ల రేట్లు, ఆందోళనలు అన్నీ మనకే. బాబు, మీరు ఉభయలు విషయానికి వస్తారా? రాక తప్పదు. మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు. పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి. సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి. భూములు కూడా కొంత మేరకు వాచా గాని, పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుస కన్నా ప్రస్తావించి ఉండొచ్చు. అయినా
తర్వాత కనుక్కోవచ్చులేండి. కామేశం బాబు, పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యతలను వహించవు. దానికేం తెలీదు, తెలిసిందేదో నాకే తెలుసు. మరి ఇంకా సమస్యే లేదు. మా మామగారు చేబదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాణ్ణి కాను. కాస్తో కూస్తో అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 1,25,000 పైచిలుకు తేలింది. ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నాను. జగపతి అన్నగారికే కాదు, నాకు ఓ 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసి పెట్టారు. ఇక దానాలని, ధర్మాలని, గుళ్ళని, గోపురాలని, ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు. ధర్మకర్త అంటే గుర్తొచ్చింది. గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరీ మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్లు వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు సప్పులు తీర్చేస్తమట ఆయన. రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయొచ్చు. చూడండి, రాతకోతలు, కాగితం ఖరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు. మాట అంటే పోయేది కాదు తాతగారు. అబద్ధాలు మా వంశంలో లేవు. అబద్ధాలు వంశాల్లో ఉండవు నాయన, ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి. అరే, వీడేడి రాఘవుడు? మీరుంటే చాలండి. మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా. ఏం చేద్దామో చెప్పండి. ఎవరది చీకట్లో? ఆగు! ఏమిటి రాఘవ? అమ్మో, తప్పు కదూ. గోదాట్లో దూకేద్దామని ఇంటికి పద. ఇంటర్ చదువుకొచ్చావు, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగ నాయనా? దుఃఖం, కష్టం, అవమానం వీటిని తట్టుకొని నువ్వు లోకంలో బతకాలి. అవసరమైతే కొట్టుకు తిని బతకాలి. ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పిరికి చావకూడదు నాన్న. నేనున్నాను. నీ కష్టం ఏమిటో నాతో చెప్పు. అమ్మని మీరనొచ్చా? మా ఇల్లు నాది కాదు, మీది కూడా. పద. ఎవరండి? ఎవరు కావాలి? మీ ఇంటికొచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి. మీరా? మాట 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 మాట. రాఘవ్ గాని ఇక్కడికి వచ్చాడా? ఏమో, నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబావు గారు వచ్చి రాఘవ్ గాడున్నాడా అని అడిగారే. నువ్వు చెప్పలేదు కదా? వద్దన్నావుగా అమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. సరే, నేను మాట్లాడతాలే. దండాలు అల్లుడు గారు. ఏమో ఇలా వచ్చారు? చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాట కదా, తీసుకువెళదామని వచ్చాను. రాఘవ ఇక్కడ లేడు. ఎవరి తింటికి పంపించావు? మీ ఆవిడి గారింటికి. ఏ ఒళ్ళెలాగుంది? ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సినది, తీసుకు వెళ్ళవలసిన వారిని తీసుకునే వెళ్తాను. అది మీ వల్ల కాదు. అమృతం, నీ వినాశనం చేతులా తెచ్చుకుంటున్నావు. కొంప కూల్చేస్తా, జాగ్రత్త. అమ్మా, రాఘవుడు మీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరటి తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మా, ఎక్కడికి వెళ్ళాడే పిచ్చి మొహమా? ఎందుకు వెళ్ళనిచ్చావే? వాడిని ఏం చేస్తారో ఏమో. ఈశ్వరా, నేనేం చేసేది?
హలో, విఠల్ గారేనా? నేను శ్యామ్చంద్ని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాటేమిటి? ఆహా, మీరే పట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్గా దూసుకుపోయేట్టున్నాడే. అబ్బే మరేం లేదు. మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో 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 నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను. ఓసారి నా దగ్గర పంపండి. వాయిస్ మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. Yes, come in. Mr. Raghava, what can I do for you? You can't do anything for me, sir, because I came here to do something for you. Is it? Fine, fine, fine. Where are you coming from? I am from this city, Calcutta. I mean, your native state, or place, or what you please. I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion, or perhaps caste also. Wonderful, wonderful. You are from Andhra? No, sir. I was. నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకయ్యా బాబు? నేను తెలుగువాడినే. I see. చామర్తి చంద్రరామన్ వల్ల శ్యామ్చంద్రన్ అయిపోయాను. I see. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి, గ్రాడ్యుయేషన్ చేసావా? అవును సార్. మీరు తెలుగువారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడానేమో, మన్నించండి. విసురంటి గుర్తొచ్చింది సార్. నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు. ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకోని వాళ్లే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని ఊతపదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను. ఫైన్ ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాదస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? మీ ఫ్యామిలీ అది? ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్దీ బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదెంత గొప్పదైనా సరే. మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు. సార్, 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాను. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు. సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. హీఈస్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, అండ్ ఫర్ ఎవర్ హీఈస్ మై గైడ్. ఆవేశం, ఆక్రోశం, ఆదర్శం అన్నీ నీలో ఉన్నాయి మిస్టర్ రాఘవ్. సార్, పైకి రావాలంటే ముఖ్యం 3 సూత్రాలు గుర్తుంచుకో. చెప్పండి సార్. వ్యాపారంలో ఆవేశపడ్డం మానే. ప్రతి మనిషిని, వ్యవహారాన్ని బాగా అనుమానించు. సార్, నిదానించి నిర్ణయించు. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాళ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నీ అంత వయసు కొడుకున్నా ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడినో తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో 4 ఉండాలి,
పక్కన ఫోన్ ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. ఇదిగో చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ. సార్ స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు. కొన్ని గంటల్లో వేలు లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా? మీరు అవకాశమే ఇవ్వాలి కానీ. ఇచ్చాను. నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఈస్ బిజినెస్. మెళుకోవలెరిగి బతికావో పెరిగావన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్. సర్టన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ మహారాజు నన్నులా కట్టెలా విడిచి వెళ్ళిపోయారు నాన్న. రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ గాడికి వచ్చింది. ఇలా అనాథ బతుకైపోతుందనుకోలేదు నాన్న నాది. అమ్మాయి పార్వతి, పిల్లాడి కోసం ఒట్టినే ఒకచి ఏం లాభం చెప్పమ్మా. నా మాట విని ఓపిక పట్టు. రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరతాడమ్మా. ఈ ఇంటిని వదిలావో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు కారే. ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు. అమ్మా, నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడి ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా 7 ఏళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా? కనుక మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం. కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళి చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేను నాన్న. ఈ అమ్మకాలు అప్పులు నాకేం అర్థం కావటం లేదు నాన్న. మనసు చచ్చి బ్రతుకుతున్నాను. బతుకు బతుకు పుచ్చినట్టు బతుకు. చచ్చిన మొగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగల్ని ఈడ్చి తంతే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే ఆంగన బస్సు దొరకదు. వస్తా. మంచిది నాన్న. గూట్లో దీపం పెట్టించాను. చమరున్నంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాఘవ, ఎస్ మీట్ మిస్టర్ సుందరరాజన్, ఏ బ్రిలియంట్ బాయ్. ఎస్. మొన్ననే ఐఏఎస్ డిస్టింక్షన్తో వచ్చాడు. సుందరరాజన్, మీట్ మై సన్ ఇన్ లా. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో. 8 ఏళ్ళు సార్. దట్స్ మెటీరియల్. విద్యలు నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీల్ని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నేదో చేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏరుకోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను ఆ అల్లుడిని.
అడుగు, మా విఠల్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ. వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో. 11ంటికి కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే. సుందర్రాజన్ దిగలేదేం డాడీ? సుందరరాజనా, ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్? అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వరీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు. వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి. డాడీ, ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా, అవతల ఆ వైపున జీవన ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను. అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ళ వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి. అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు? అవును, ఖన్నా. ఖన్నా. అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు. మద్రాసులో, విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి. ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెప్తాడు. పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం. ఈ దాసిడి కనిపించడు. మన పనులు చేయడానికి మనం మేనేజర్లని, సూపరింటెండెంట్లని, సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్ళే దశలో పెట్టేస్తారు. డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు? ఎంత అనుకుంటున్నారా? 52, 53. మరొక్క ఏడాది కలుపు, 54. అవును, ఎందుకు అడిగావు? ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చేదస్తం అయితే ఎలాగా అని. చాదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు? వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్ బాయ్. మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు. గుడ్. ఆ ఫైల్ ఇలాగ డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫీస్ డాకు చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, 2 కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందిరు కానీ సార్, ఈ ఎండలో తిరగడం. చూడవయ్యా, ఎండలో తిరగటం ఇష్టమే. మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను. రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం. సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను. అలాగే సార్. అమృతవల్లి. ఆహా, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నెరిసిన వంకీల జుట్టు. మరే ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది? నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు.
నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి. సర్పంచో ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969లో కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దుబాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవిను. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది. ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాడే కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలం మాట్లాడుకోవచ్చు. అమ్మ కాలం చేసింది. అమృతవల్లి మిగిలింది. ఎప్పటి జ్ఞాపకాలు, ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి. అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈతాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు. ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నేలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.
సార్ సార్ ఎవరు? ఓ దాసా. అవును సార్, ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కల ఏదైనా వచ్చిందా? మరే అదంతా కలలాగే ఉంది. ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు? ఏం లేదులే. పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు. తప్పకుండా సార్. ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేను ఉండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను. మరి ఫ్లైట్ టికెట్ అది ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు. ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని. నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్ వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ అన్ ఇండస్ట్రీ. ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి. గుడ్ ఐడియా. కమల, నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవ్వరికీ తెలియదు. ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు. వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు. నిజమేను. అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీరనిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలని ఉంది. ఇదో సరదా అంతే. మీ ఇష్టం. కాశీ మజిలీ కథలో లాగా రొట్టె మూట గట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది? రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు? నువ్వన్నట్టే అన్నాడు, ప్రాజెక్టు మంచిది అని. ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట. మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది. ఏమంటావు? చాలండి, నేర్చుకుపోయారు. సాల్ రాబాయ్ సాల్, ఒళ్ళు పట్టణం ఆపేసే ఏ నీళ్ళు తొలుపు. ఓరు నోకరాజో ఎల్రా. కావేశం కూడా మా అయ్యగాడురా బాబు. జగపతి గారిదేం పౌరున్నారులే. తద్దినం పెట్టు ఓడి తమ్ముళ్ళగా తోడల్లుడికి తరిగినతో చూడురే. ఆ చంద్రవదన తల్లి ధర్మాజీరావు దానం వదులుద్దా అని కావేశం కూడా గోతిగాడి నక్కలాగా 10 ఎకరాలు లాగేద్దామని చూస్తున్నాడరే. అమృత వల్లంటే ఆడికేటి తెలుసు. పుల్లాంటి ధర్మాజీరావుని బొగ్గనెట్టేసింది. దీంతస కొయ్య 10 ఎకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు. జామ్మని రోడ్డు కానుకుంది తోట. దాని తోట దాటి వస్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి లింక్ అడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్ హౌస్ అడేసామనుకో, ఏదో కట్టడానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళ. ఎల్రా నోకరాజు, వెళ్ళి చెప్పు అమృతవల్లికి తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను. కాదంటే దత్తావేలు సెరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎల్రా నోకరాజు, ఎల్లు. ఇదే కదా ఇల్లు.
ఇదే, ఏమీ మారలేదు. వచ్చే వచ్చే. ఎవరది? నువ్వు లోనకు రండి. నువ్వు చంద్రవదన కదూ? అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి. నేనెవరూ పోల్చుకో చూద్దాం. ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది. అయినా వృత్తి మానేశానండి. చంద్ర, నేను నేను రాఘవని. రాఘవ? రాఘవ? అమ్మా అమ్మా, రాఘవ రాఘవ వచ్చారే. చంద్ర, రే ఏమిటే రే? వచ్చాడు రాఘవ గారు. ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద. అమ్మ నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా? లంచ్లు, డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసాను. అవును, ఇప్పుడు వండి పెట్టాలా? ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు. అమ్మ గురించి బెంగలేదు. ఎవరి చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు. అమ్మా, నేనమ్మా, రాఘవని. నీ రాఘవని. రాఘవే, నా నాయనే. అమ్మా, వచ్చావా నాన్న? వచ్చానమ్మా. ఉత్తరం ముక్క రాసి తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా. మనిషివే వచ్చావా నాన్న? వచ్చానమ్మా. నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకు నాన్న, చిన్నప్పుడు చనువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను. అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు. నాయనే, మా రాఘవుడే. రాఘవుడినేనమ్మా. నాన్న, అన్నం తిన్నావా? తింటాలే అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి. 1, 2 కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు 10 రోజులు ఉంటా చాలా. అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగే నాన్న, అలాగే. హాయ్ బాబాయ్ బాబు, కామేశం గారే. ఓరు జగపతి గారు కూడా దయచేశారు. రాండి 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 రాండి. నోకరాజా, కొబ్బరి బొండాలు కొట్టించే. అబ్బే ఏమొద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి. తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాటే. చిన్న శనికి ఇసిరాను అంతే. ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పోనన్నారు. ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీ లెగుద్ది అనుకున్నాను. అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు. మీరే చెబుదురు. గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచెడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే. లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి. హైదరాబాదు, ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగా ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా. ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి. అవును, మనకీ తెలుసు. బ్యాంకులు ఒకటి కాకపోతే 2-3 కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట. అది మనకే తెలుసు. మరి ఇకనే ముందుకు పోవడమే. చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు. అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడు కానండి అయ్యా.
బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడొచ్చు. అక్కడే చిన్న మెలికి ఉంది. మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము. కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగేవాడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాసికం అంతే. అమ్మమ్మమ్మమ్మ, అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు. సర్లేవయ్యా బాబు, చెప్పండి. విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు గిక్టరీలు షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు 2 ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు. వాడెవడు మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు? అబ్బా, వాడెవడో కాడండి బాబు, మా బావుమరిది రాఘవరావు. అప్పుడెప్పుడో పారిపోయిన కుర్రోడా? అబ్బా, అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు? తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తనుమైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు. శబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి స్వార్జితం కాదు గనక ఆడు గొడవ పెడితే సిక్కేని. అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని, మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని, భూములున్నవి మా ఏరియాలోనూ, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి. తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రికమెండేషన్. పులిని మేకని పాలు తాగించినట్టు చేశాని అనుకో, అమృతవాలి గొడవ తీర్చేస్తావా? అదెంతసేపు? వాడి చేతే చెప్పిస్తే సరి. మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుందేమిటి? వాయ్ 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 కామేశం గారా, జగపతి గారికి కూడా బుర్ర పెంచేశావే. ఇక ఇందువల్ల నాకేటి ఒరిగేది? ఒకే దెబ్బకి 2 పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళ పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కి పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం, పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం. ఎలా ఉంది? మీ దెబ్బకి మేము ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా? ఫ్యాక్టరీ పెట్టుబడుల లెక్కల్లో మెలికలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం చూద్దరు గాని గొప్ప రాయబారానికి వచ్చారులే. అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి. వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. 70 పడిలో పడ్డా పర్లేదు. ఓరు నోకరాజో, అయ్యగాళ్ళని ఇద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కామేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టింది రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేసాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం. రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్రాజ్ గారి భూములు, ఈ తోట మనది. చాలా బాగుంది చంద్ర. ఇంత చల్లదనం, ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నేళ్ళైపోయిందో.
ఒక ఇంగ్లీష్ రచయిత ఏమన్నాడో తెలుసా? మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు. ఎవరో పాపం బాగా చెప్పాడు. అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ? ఆ, రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా. ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని. దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా. ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా. ధనాశ అలా ఆలోచించనివ్వదు. చంద్ర, నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చూస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడ్చుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు. నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు. ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది. ఏమో, రాక్షసుడు అసాధ్యుడు ఆయన. లైసెన్స్ తీసుకొచ్చి తీరుతాడు. అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం. 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి. మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు. వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఏముంది. పద, ఇంటికి పోదాం. తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరస్సుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు. నా మొహం ప్రాణం విసిగిపోతోంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ళ నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కదా? బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది. చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను. రాఘవా, ఏమ్మా? ఏదో ఉత్తరం కాబోలు కవర్ వచ్చింది. ఏది ఇలాతే? ఎక్కడి నుంచి? మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది గనక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు. ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో? అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అని వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్ని, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి. నానాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను. రేపే ఏర్పాటు చేయించు. అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను. నా చెల్లెలు కదా, ఇంకా రాతకోతలు ఏమీ అక్కర్లేదు. రాఘవా, ఒరే రాఘవుడు. చంద్ర, ఓ మీరా? అవునమ్మా, మేమే. రాఘవుడు. ఎవరా రాఘవుడు? నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం. ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు. అక్షరశః మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ. కూర్చోండి. చూడండి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి అన్నారు. ఇవ్వడం పెట్టకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం. లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి
ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం మా భాగ్యం. నూకరాజు ఎన్నావంట్రా కథ? చంద్రవదన ఇంట్లో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పెచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది. ఫైటింగ్ లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్. ఉండు ఒకసారి బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొస్తాడు. ఆ పొజిషన్లో మనం ఉన్నా అంతే గందా. ఇద్దరు ఎదవల పోర్స్ అడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఏటోటి చెయ్యాలా? చేద్దారు. అది గది అలాగన్నారు, బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను గాని నా దారికి మీరు గాని అడ్డు రానక్కర్లేదు. వేరే చోటనండి నేను చేసే సాయం కూడా చేస్తాను. రాఘవ్ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే. దేవుడు నా పెళ్ళాన్ని పిల్లదాన్ని అట్టుకుపోయాడు. నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు. తీసుకో, 10 ఇటో అటు. ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది. అయితే గొడవే లేదు. మీ భూములు మీకే అట్టబెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను. మీరే తీసుకోండి. అలాగే, సంతోషం. ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట వ్యవసాయం అంటారేమిటి? మనకేం తెలుసు? మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు. ఆయన ఇష్ట ప్రకారమే కానీ. ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా? అవును, మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో 3 సూత్రాలు చెప్పారట. ఏమిటో అవి? వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట. డాడీ చాలా జాగ్రత్త మనిషి అమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం. ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నాను రా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతూనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా. నాయనా, నువ్వు ఇక్కడే స్థిరపడతావా? అవునమ్మా. వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా? నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలని ఉంది. భవనాలు విడిచి పల్లెవాకిట్లోకి రావాలని ఉంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి ఆబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసే తల్లి పాలంత స్వచ్ఛమైన
నా పసిరి పచ్చని ఈ సీమను కౌగలించుకొని ఆదమరచి నిద్రపోవాలనుందమ్మా. మీరింతవరకు ఆకుపచ్చని కోరికలు నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ.